లేదంటే ఎవడు పడితే వాడు స్వేచ్ఛ ఉందని అందరినీ అవమానిస్తూనే ఉంటారు. ఇంకెవరూ ఇలా ప్రవర్తించకుండా శిక్ష వేసి బుద్ధి చెప్పండి. వాళ్ళిప్పుడు ఈ గొడవ కారణం నేనని చెప్తే శంకర్ నమ్మి నన్ను చంపేస్తాడు. మీరు చెప్పేది కూడా నిజమే రామరాజు గారు. అనవసరంగా గొడవలను సృష్టించే ఇలాంటి కుర్రవాళ్ళని ఊరికే వదిలేస్తే ఊరికే చేటు. అసలు ఎందుకు ఇలా మేము చేసామో మీరు తెలుసుకోకుండా శిక్ష ఎలా వేస్తారండి? అసలు ఏం జరిగిందంటే ఏం జరిగితే ఇప్పుడెందుకు? ఒక్కొక్కసారి ఆవేశంలో ఇలాంటి గొడవలు సహజం. ఏ శిక్ష అవసరం లేదండి, మందలించి వదిలేయండి. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడమని చెప్పండి అంతే. విన్నారుగా? ఇలాంటి పిచ్చి వేషాలు ఇంకొకసారి చేయకండి. వెళ్ళండి. రామరాజు గారు, మమ్మల్ని క్షమించండి. పదండి వెళ్దాం. అన్నయ్య. రేయ్ నాని, మనమంతా ఒక్కటేరా. ఎవరో వచ్చి మన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకుంటామా? నా తమ్ముళ్ళ మీద నింద పడితే నేను సహించను. అన్నయ్య అన్నయ్య దయచేసి ఈ విషయం సరస్వతికి తెలియనివ్వకండి. నీ ప్లాన్ రివర్స్ అయ్యి నీ మెడకే చుట్టుకుంటుందని ఊహించలేదు కదా నువ్వు. గెలవాలి అంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. ఇలాంటి చిల్లర పనులు రామరాజు గారి అన్నదమ్ముల నీడను కూడా టచ్ చేయలేవు. నువ్వు ఏర్పాటు చేసిన తొత్తుల విషయంలో నేనొక్క క్షణం మౌనంగా ఉండుంటే ఊరి జనం ముందు నీ జాతకం ఉండుండేది, శంకర్ చేతిలో నీ పేకుండేది. నీ భర్త కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్న నిన్ను నేనెందుకు కాపాడానా అన్న అనుమానం నీకు రావచ్చు. చెప్పానుగా, నీలాగా నేను చాటు నుంచి చీప్ ట్రిక్స్ ప్లే చేయను. డైరెక్ట్గా ఢీ కొడతాను. అంతేకాదు, నువ్వు నా శత్రువ్వే అయినా నా మరిది భార్యవి, నా చెల్లెలివి, ముఖ్యంగా రామరాజు గారి కుటుంబంలో రెండో కోడలివి. నీ పరువు పోతే నా కుటుంబం పరువు కూడా పోతుంటే ఊరి జనం ముందు నా కుటుంబ గౌరవాన్ని ఎలా పోగొడతాను? నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క అవకాశం ఇస్తున్నాను. అర్థం చేసుకొని నీ బుద్ధిని మార్చుకో. ఇంకోసారి ఇలాంటి వెధవేషాలు వేస్తే నిన్న దేవుడు కూడా కాపాడలేడు. జాగ్రత్త. నువ్వు నాకిచ్చింది అవకాశం కాదు సీత, నా పంతం నెగ్గించుకోవడానికి నాకిచ్చిన మరో వెసులుబాటు. ఈసారి నేను వేసే ప్లాన్ ఏంటో నీకు అర్థమయ్యేలోపే జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది.
అక్క గుడి నుంచి తిరిగి రావడానికి ఇంత ఆలస్యమైంది ఏంటి? నీకన్నీ చెప్పాలా? లేట్ అయ్యేసరికి ఏదైనా ప్రాబ్లం ఏమోనని మామూలుగా అడిగానక్క. నువ్వు గుడికి రానప్పుడు లేట్ వస్తే నీకెందుకు, ఏదైనా ప్రాబ్లం వస్తే నీకెందుకు? నువ్వేదో మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావక్క. మంచిగా అడిగినా కూడా చిరాకు పడుతూ సమాధానాలు చెప్పొద్దక్క. నీకు నేను నా పద్ధతులు నచ్చకపోతే నేను మాట్లాడను. అక్క, సరస్వతికి నిజం తెలిసి తన మనసు బాధపడకూడదని నువ్వు కఠినంగా మాట్లాడితే నిన్ను అర్థం చేసుకోకుండా నిన్నలా మాటలనేసి వెళ్ళిపోతుందేంటక్కా? అందరూ ఉన్నారని ఇది ఓవర్ యాక్షన్ చేస్తుంది. చెప్తాను దీని సంగతి. నేను మాట్లాడిన మాటలు తనకు అర్థమయ్యి సరస్వతి కోపం తెచ్చుకుంది తప్ప అసలు కారణం తనకి తెలియదు కదా దాక్షాయిని. నన్ను అలా అందని నువ్వు అస్సలు బాధపడకు. ఏమో అక్క, నీ తప్పున్నా లేకపోయినా నిన్ను ఎవరైనా చిన్న మాట అంటే నేను తట్టుకోలేను. మనిద్దరం రక్తం పంచుకొని పుట్టకపోయినా నువ్వు సొంత అక్కవన్న బంధాన్ని నేను గుండెల్లో దాచుకున్నానక్క. దాక్షాయని, నువ్వు వదినకి ఇంత గౌరవం ఇవ్వడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీకే ఏంటి శంకర్, నన్ను సొంత అక్కలా చూసుకునే తోడికొడలు దొరికినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నా గురించి ఆలోచించే చెల్లెలు నాకు దొరికింది. ఏమండి, మీకు నేను చెప్పలేదు కానీ దాక్షాయిని కోడలుగా ఇంట్లో అడుగు పెట్టగానే నాకు చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? మనిద్దరం కలిసి ఉండడం అంటే కలిసిమెలిసి ఉండటం మాత్రమే కాదు దాక్షాయిని. ఇందాక పంచాయతీ దగ్గర మన ఫ్యామిలీ పరువు పోకూడదని ఈ అన్నదమ్ములు ఎలా ఒక్కటయ్యారో చూసావుగా. మన ఇంటి గౌరవం కాపాడటానికి అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం కూడా ఒకటవ్వాలి, అందరినీ ఒకటిగా ఉంచాలి. ఏమంటావు దాక్షాయిని? అవునక్క. అవునక్క అని ముక్తసరి సమాధానం ఇస్తావేంటి? మనం ఎలా ఉంటామో వీళ్ళకు కూడా అర్థమయ్యేలా నీ నోటితోనే చెప్పు. అవును బావగారు, ఈ ఇంటి సంతోషం కోసం మేం ఒక్కటిగా ఉండి అందర్నీ ఒకటిగా ఉంచుతాం.
చూసావా శంకర్, నా చెల్లెలు ఎలా మాటిచ్చిందో? మాటిచ్చింది అంటే దాక్షాయిని నిలుపుకొని తీరుతుంది. సరస్వతి రాలేదేంటి? నువ్వన్న మాటలకి ఫీల్ అయిందేమో వదినా. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరస్వతి, భోంచెద్దుగన్రా. నాకొద్దక్క. నా మీద కోపం అన్నం మీద చూపించకూడదు, తప్పు. ఆడపిల్ల కడుపు మార్చుకొని పడుకోవడం మంచిది కాదు. రా. నేనుంటే ప్రశాంతత ఉండదన్నావుగా. భోజనం దగ్గరికి మాత్రం నేనొచ్చి ప్రశాంతత చెడగొట్టడం ఎందుకు? నేనెందుకు రావడం? నేను రానక్క. రమ్మంటున్నాను కదా, రా. లే. అన్న తమ్ముళ్ళ సంతోషంగా ఉండటం చూసి దాక్షాయిని ఓర్వలేకపోతుంది. ఏమండి, దాక్షాయిని శంకర్లీల పక్క పక్కన కూర్చొని తింటుంటే వీళ్ళ పెళ్ళప్పుడు చేయించడం మర్చిపోయిన ముచ్చటొకటి గుర్తొస్తుందండి. ఏముచ్చట సీత? ఒకరికొకరు తినిపించుకోవడం అండి. మనమేమో పెళ్లి కాగానే హడావిడిగా సత్యనారాయణ వ్రతం చేసేసాం. ఈ విషయమే మర్చిపోయాం. అందుకే ఆ ముచ్చట ఇప్పుడు తీరుద్దామండి. ఇప్పుడు స్వీట్స్ తెస్తాను. ఇప్పుడు ఎంగిల్ తినాలా నేను? కర్మ కాకపోతే. అన్నయ్య సిగ్గుపడుతున్నాడు. అన్నయ్య భర్తెంగిలి తినాలనగానే దాక్షాయిని మొహంలో సిగ్గు సంతోషం ఎలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో చూడండి. తినిపించుకోండి. ముందు శంకర్ అన్నయ్య వదినకి తినిపించాలి. లేదు లేదు, వదినే శంకర్ అన్నయ్య తినిపించాలి. లేదు లేదు, వదినే అన్నయ్య తినిపించాలి. అరే అరే ఈ గొడవ అంతా ఎందుకు గానీ ఇద్దరు చెరుకు స్వీట్ తీసుకుని ఒకరు కూడా తినిపించుకుంటారు, ఆ తర్వాత మార్చుకుంటారు. ఈ ఐడియా బాగుంది. తినిపించుకోండి. తీసుకో శంకర్. అన్నయ్య తీసుకో. తినిపించండి బాబు గారు. దాక్షాయిని నువ్వు తీసుకో. తీసుకో వదినా.
స్టార్ట్. అన్నయ్య తినిపించుకోండి అన్నయ్య. తినిపించుకోవాలి తినిపించుకోవాలి. తినిపించాలి అన్నయ్య. వదినా తినిపించొదినా. ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోండి. చేసుకోండి. మీరిలా ఒకరికొకరు తినిపించుకుంటుంటే ఎంత చూడముచ్చటగా ఉందో కదండి. వదినా హ్యాపీగా అని చెప్పి తప్పించుకోవడం కాదు. ఇప్పుడు నువ్వు అన్నయ్య అలాగే తినిపించుకోవాలి. మేమా? రైట్, మేం తినిపించుకోవటం ఏంట్రా బుద్ధి లేకుండా. అన్నయ్య తినిపించుకోండి అన్నయ్య. నువ్వు వదిన తినిపించుకుంటుంటే మాకు చూడాలని ఉందా? అవునన్నయ్య. నువ్వు తినిపించాల్సిందే. తినిపించుకోండి. వదినా తీసుకో. చేసుకోవాలి. చేసుకోండి. అవును. శ్రవణ్ గాడికి సరస్వతి మీదున్న ప్రేమని అడ్డు పెట్టుకుని అన్నదమ్ముల మధ్య అపార్థాలు సృష్టించాను. వాళ్ల గొడవలు పెద్దవయ్యి విడిపోవటానికి పంచాయతీ డ్రామా కూడా ఆడాను. నా ప్లాన్ బెడిసి కొట్టి వాళ్ళ నలుగురు కలిసిపోయారు, సంతోషంగా ఉంటున్నారు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే వీళ్ళని ఎప్పటికీ వేరు చేయలేం. సీతని నా దారికి అడ్డు తొలగించి మళ్ళీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. ఎలా ఎలా? వదినా ఇక్కడున్నావా? శంకరన్న దగ్గర నా చార్జర్ ఉంది. నేను వెతికాను కానీ కనిపించలేదు. నువ్వు కొంచెం వెతికి పెట్టవా? సరే నాని. ఓకే వదినా, గుడ్ నైట్. నాని ఏంటొదినా? మీ పెద్దన్నయ్య మీ శంకరన్నయ్యలకు మీ మీద కోపం పోయింది. మీ మధ్య వచ్చిన చిన్న డిస్టర్బెన్స్ తొలగిపోయి మళ్ళీ కలిసిపోయారు. ఇప్పుడు హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది వదినా. నా కూడా. మీరలా కలిసిపోయింటే సంతోషంతో గుండె నిండిపోతుంది. నువ్వు కూడా మీ అన్నయ్యలకి భయపడకుండా శ్రవణ్కి అండగా ఉండడం నాకు నచ్చింది. జరిగిన దాంట్లో శ్రవణ్ తప్పు లేదు అని నిజాయితీగా ధైర్యంగా సపోర్ట్ చేశావు. నేను కోరుకునేది కూడా అదే నాని. పొరపాటున అప్పుడప్పుడు ఇలా అపార్థాలు వచ్చినా అర్థం చేసుకోవాలి, కలిసిపోవాలి. అప్పుడే రామరాజు గారి కుటుంబం, మన ఈ ఇల్లు సంతోషంగా ఉంటాయి. మనందరం బానే ఉంటాం నాని. కానీ పాపం సరస్వతి గురించి తలుచుకుంటేనే నాకు జాలిగా ఉంది. తన భవిష్యత్తు ఊహించుకుంటేనే నాకు భయంగా ఉంది.
సరస్వతి ఫ్యూచర్కి వచ్చిన భయమే ఉంది వదినా. మనందరం తనకి సపోర్ట్గా ఉంటాం కదా, ప్రాబ్లం ఏముంది? నాని, మనం సపోర్ట్గా ఉంటాం, కానీ తన గురించి ఊళ్ళో పంచాయతీ విషయం తనకి తెలీదు, ఇంట్లో చెప్పొద్దు అని కూడా వాళ్ళు చెప్పారు కదా. ఈరోజు కాకపోతే రేపైనా తన ఊళ్ళోకి వెళ్ళదా? ఈ జనం మొహం మీదే తనని ఇంట్లో శ్రవణ్తో జరిగిన సంఘటన గురించి అనకుండా ఉంటారా? అది వింటే సరస్వతి తట్టుకుంటుందా? తన జీవితం ప్రశ్నగా మారిపోదు? మేము పేరంటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆడవాళ్ళందరికీ ఎవరికీ చెప్పొద్దని రిక్వెస్ట్ చేసిన ఈ మనుషులు విషయం దాచలేకపోయారు. అలాంటిది పంచాయతీ దాకా వెళ్ళిన గొడవ ఏదో ఒక రోజు సరస్వతి చెవిన పడకుండా ఉంటుందా? ఆ నోటా ఈ నోటా పాకి ప్రపంచానికి తెలియకుండా ఉంటుందా? నిజానికి అందులో శ్రవణ్ తప్పు లేకపోయినా ఆ పిల్లకి పెళ్ళవుతుందా? నువ్వు చెప్పేది కూడా నిజమే వదినా. మరి సరస్వతికి అలాంటి సమస్య ఎదురవకూడదంటే ఏం చేయాలి వదినా?